నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పేర్చినదే పడది ఏకాకివై నిర్భయమున గిటకుంబచ్చి నా ఆజ్ఞ లేక ఈ నది రేగింబొల్లగాట శవదహన విధి సల్పుతున్నాముగా చెడుగా చాల్ చాల్ పో పో చెడగము తగునే చేడికి కుచ్చము నా కడనా నీ ముచ్చు వేస కదలు కదలు కాడు నీ ఎప్ప సొమ్మా అయ్యయ్యా ఎప్పుడు కూడా ఎంతటి పరాభవం జరుగుతున్నది ఎంతటి పరాభవం జరుగుతున్నది ఆ ప్రాణపతి ఇంటి కష్టమని ఎందుకు కూడా నీవును నా ఎండనుండ వ్యక్తిని ఎందున్నావు రాధా ఎందున్నావు ఏమి పతి విదూరయ్య ఎవతయో కాని ఈ నెలంతా సుశీలగా గాను పెంచు కారణాంతరమున ఇట్టి కష్ట దశను చెందినట్టున్నది అది కాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నది యుగాన ఉన్నది వెలది స్వరము అయినను ఇంచుక విచారించిన తప్పేవే పడతి పడతి ఎవ్వతెవో రాలు కరుగం వాపోవుచున్నావు గతించిన వీడు నీ కొడుక అవునా పాపము ఎద్దానగతించే ఎవ్వరును నీకు చుట్టములేరా ఈ నడిరేయిన్ వంటిక ఎట్లు వచ్చితి శ్మశాన క్షోణికి చిత్తమయ్యడు నీ రీతి వచింపుము ఏటి ఫలమేమి ఓరటం పొందుమా నే సిద్ధుండగాను భూకేశుండను ఈ వల్ల కావలి కాయవాడను కాని సాహసము చేసి అర్ధరాత్రుల తోడు లేక ఈ కాటికి ఒంటిగా ఎట్లు వచ్చితివి నీ చరిత్రమేమో ఇరింగింపుము వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా దాసి నీ పేరు అవసరాలు ఎందరూ
చనిపోయిన వాడు ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. నేను సాయం సాయం సమయమున ఏమి ఈ మానవుని చూచినప్పటి నుండి నా హృదయము అకారణముగా దుఃఖ సంకులం ఒకటే కాక విశేషించి ఈ అలివేని నోట వచించడు ఒక్కొక్క ఈ అలివేని నోట వచించెడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రాయుధమై పెకల్చెడు శిలాకృతిగాంచిన నారు మానసంపు యమ మాట పుందికయో ఎల్గు తెరంగు నుదంత బెల్ల అనరాదు కాని స్పృహ్యోచను చంద్ర అనరాదు కాని. ఓ మానని, నీ వ్యవతమైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేళ తెచ్చితువో ముందు చెప్పుము. ఏమనుచున్నావు ఎరుగవా? ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తురంగుకున్నావే. ఎవ్వరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బలు తెగువగానిలా ఉన్నావు కాని పదా పదా ఇప్పుడైనా తెరవా కడవయ్యను మాకు ఎలా నిల్పటము నీకు మాదుని కలే బరమా బల ఆలవైతు. అయ్యా ఈ గాఢాంధకారములు ఎక్కడికి పోగలనయ్యా? ఎక్కడికి పోగలను? అంతదనుక పోవా సూలినైనా తలపోయక కూరకొందునా ముడిటముగాననే బ్రతికిపోయితివి ఇంక తొలంగు మిచ్చట. ఓ దయమయ్య, ఎరుగక చేసిన నా అపరాధమును మన్నింపు స్వామి, మన్నింపు. నేను విప్పుడు ఇంత జోడుకము చేసుకున్నా గాని గ్రాసవాసములు జరగని నిరుపేదరాలను నేను ఏ మూలములు కాటి సుంకములు చెల్లింపగలను అయ్యా? ఏ మూలములు చెల్లింపగలను? ఓ
ఓ మానిని, ఏమయ్యా ఓ మానిని, ఏమయ్యా నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి, భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేమెక్కుడు అపేక్షింపము. మాడవకటియు పిండంబు తండులంబులు ఒక పాతయు మాకిచ్చినను కాని నేనీ శవమును దహింపనీయను. నన్ను కఠినాత్ముడని ఎంచినను సరియే. కులధర్మంబు వీటంబుచ్చి ఈ రీతి కాటి కాపరితనముచే జీవించు ఈ చండాల దాసునకు కరుణ హరపద పూజకుందొలగే అంచజు గొల్పి కులాభిమానముల్ సరగుణ వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వేటకొచ్చి దుష్కరమంబకు వల్లకాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ తలంపయకడిది. అయ్యా ఎవరైనానేమి దీన రక్షణకు తప్పు కాదు కదా. తప్పు ఒప్పు అక్కడ చెప్పగము శవమును అగడగడ ఎంతటి కాని కాలం సంభవించినది, ఎంతటి కాని కాలం సంభవించినది. విశ్వరాజు చక్రముడికెల్లా ఏక చక్రాధిపత్యము వహించిన చక్రవర్తి కుమారుడవై కడకి గాడిలో చావడ నెలకనే నోచుకుని పోయినగా. అయ్యో తండ్రి, నీ ప్రారంభం ఎంతను వినిపించను, ఎంతను వినిపించను. ఏమి వీడెవ్వంటో మహారాజు కుమారుడైనట్టు ఈమె ఏడుపు వలన విస్పష్టమైనది. వీడు నిక్కముగా కాదు పేరు తెలియక ఏ కీడునే ఏల శంఖింపబలేను. నాయన లోహిత, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక అయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. వీడెవ్వండైనా నాకేమి, నా విధి యందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. చూశాను ఓ కాంత, నీవెంత ఏడ్చిననే కరుణింపచాలను. నీ ఉదంతం అంతది కూడా అద్భుతముగానున్నది. చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్టు నీ ఏడుపు వలన తెలియవచ్చినది. నీవు నిక్కముగా రాచదేవేరివే అయినచో మాకు ఇవ్వవలసిన కాటి సుంకముని ఇక్కడ లేకుండునా. అయ్యా ఉత్తమ పదవిని బాసి స్త్రీని మాత్రం విభవుడై ఉన్నానని విధి వరకే విన్నవించుకుంటుంది. అయినా నీకేల దయరాదు, ఎలా దయరాదు. ఏమి నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకునము. అయ్యా ఆలోచించుకుండగా వద్ద ఏమన్నదని. ఏమీనూ లేదా బాల సూర్య ప్రభాకలితంబై వెలుగొందుతున్నయది. దానినే ఏ వెలగైన తెగనమ్ము. అయ్యా తెగనమ్ము కొండకు నా వద్ద ఏమన్నదని. ఏమీనూ లేదా. నీవు నిజముగానే బలు తెగువ దానివలా ఉన్నావు కాని అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు. దానినే ఏ వెలగైన తెగనమ్మే నీ సుతునకై వెచ్చించిన చల్లదా. అయ్యో దైవమా, రెండవ జ్యేష్ఠుడుకు వశిష్ఠ మహర్షి ప్రభావం వచ్చి నా బతికిందక్క అంజనకు గోచరమ్మ గాని నా మంగళసూత్రము ఒక చక్రాధిపత్యం మోకించిన చక్రవర్తి పదమ్మను అనుభవింపవలసిన మీకే కాటుగా పడుతున్నమా.
ఇంద్రవతివా ఇది మన కొడుకు లోకితుడా తగదు ముందు దొరుకుదగిన కుమారుడు దక్కినదికి ఉపాయం ఏదైనా వండుతో పరిశీలింపుడు నాకు పరిశీలింపుడు దేవి నిర్భాగ్యున్న ఈ చండాల దాస్యంబునకు పొట్ట పోసుకుని నేను నీకు ఏ ఉపాయమైన సహాయపడగలను దేవి, ఏ ఉపాయమైన సహాయపడగలను? ఎట్లయినా మీ దొరసాని అడిగి మా స్వామికి ఇయ్యవలసిన మాడయు పాతయు సంపాదించుకుని రమ్ము దేవి. ఇప్పుడు నా చేతనైన సహాయము నాకు ఇందు రావలసిన పిండాసనము మానుకున్నట్టు తప్ప వేరొక దారి లేదు దేవి, వేరొక దారి లేదు. శీఘ్రముగా పొమ్ము, అంతదనక కుమారుని కడేబరమునే చూచుచుండదా. అయ్యా నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా? అయ్యా నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా? అయ్యా అయ్యా నేను లాంచ్ చేస్తానండి. అయ్యా ఎక్కడ శిశువంతి? ఈమె చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? నీవు శిశువంతివా? కాను రాజా కాను. అట్లు మీ చేసాల వంద కూడా పోవచ్చుండా. దానిలో ఒక బాలసేవము నాకు కాలికి తగిలిను. అంత మతి చెల్లించిన దానడై ఆ కలేబరము మన రోహితునిదేమో అని అరికించి చూచుతుండా. ఎవకించిన పోడిన రాజభట్లు తోటగా వచ్చి పాపాత్మరాల దాచిపెట్టి నేల చంపిత వేయని నగర మూటను ఒక దానిని నా ఎడం పడవేసి దొంగ చిక్కుడని నన్ను తన్నుచు రాజ్య సాన్నిధ్యమును కొనిపోవ అతడు గుప్తు మనసుకుడై నా తల నరకమని ఆజ్ఞాపించను. ఇది ఏ ఆనంద కారణం రాధా, ఇది ఏ ఆనంద కారణము? అకటకట ధర్మమునకు నేటికి ఎంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తమును మెప్పింపవాలినని సేవకులు ఎవ్వరిపైన నేరం ఆరోపించిన తోడనే న్యాయాన్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను శాపరాధులు చేసి శిక్షించుతుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి జగదేక పావనివి కల్పించుగా రాజు నిర్దయుడే యోగ్యాయోగ్యము చూడడే లోకం వంతయు అస్తమించనే దయాళుండైన దేవుళ్ళు లేడే కాపాడగా మానిని మణి గతమెల్ల మరచి పొంగు పదిల పరపుము ఏకాగ్రత హృదయ భక్తి కడసారి ఆ భగవంతు కూర్చి నేత్రయుగ్మంబు మూర్చి ధ్యానించుకుము గతమెల్ల మరచి పొమ్ము. స్వామి, ఇది ఏ నా కలసాల ప్రార్థనము. దేవి, ఖండితులైన అపరాధుల రక్త పంతము చే ఎర్రనైన వధ్యశిల దానిని నీవింక ఆరోహింపము. నీకేటి ఆశయి నెలకపైన మోహమా నీ కాలము గతించే మాచంత బ్రతుకు మెంతేని దంపకుల పొంత దుఃఖమా నీవున్న దశ
నొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక మా తలపు వీడి ఖడ్గమా ఖడ్గమా మాలిని కంట రక్తము కూడా తవి చూడగలవు నిశ్చల తగుణము సత్యమునకై 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 ఈ హరిశ్చంద్ర వంశమంతరించనుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి స్వకీయ కంఠమర్పింపుము నీపతి ఖడ్గమునకు అయ్యా గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ నా పూనిక మాత్రము నేను మానను సత్యమునకై 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 ఈ హరిశ్చంద్ర వంశ సంతరించనుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి స్వకీయ కంఠమర్పింపుము నీపతి ఖడ్గమునకు మన సత్యదీక్షకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు మన కుమారుని సజీవుని చేసినారు చూడము